మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కావలిపట్నం పాతూరు రాజీవ్ నగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో జరిగే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు వచ్చినటువంటి మా బిడ్డలకు, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ విజ్ఞప్తి: మీరు ఒక్కరే కాదు, దీన్ని అందరికీ కూడా తెలియచేయండి. అన్ని పిఈసీలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క బిడ్డ కూడా ఫ్యూచర్లో సర్వైవల్ క్యాన్సర్ ప్రకారం నష్టపోకుండా వాళ్ళ ప్రాణాలను మనం కాపాడేదానికి ఇది అవకాశం ఉంటుంది. గర్భసంచి అనేది ఒక అంకురార్పణ, ఒక బిడ్డకి జీవితాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అటువంటి దానికి ఈరోజు వ్యాక్సిన్ తీసుకొచ్చిన సైంటిస్టులు అందరినీ కూడా మనం అభినందించాలి. తప్పకుండా దీన్ని ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఏ ఒక్క బిడ్డకి కూడా జీవితంలో క్యాన్సర్ బారిన పడకుండా చూసే కార్యక్రమాలు చేద్దామని అందరూ కూడా కలిసి రండి అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, అందరికి ఇటువంటి వ్యాక్సిన్ని మా బిడ్డలకు అందించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని కావలిలో ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి వీలైనంత వరకు ప్రతి ఆడపిల్ల వ్యాక్సిన్ వేయించుకునేటట్టుగా నేను కూడా ప్రయత్నం చేస్తానని మనసారా అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి వీలైనంత వరకు ప్రజలకు ప్రాణ రక్షణ కల్పించాలనేటువంటి దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్నో అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండాలి, ప్రాంతం అంతా స్వచ్ఛంగా ఉండాలి, పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి 3 కూడా పరిశుభ్రంగా ఉంటే వీలైనంత వరకు మనిషి ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రభుత్వం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మనం తినే తిండి వల్ల, ప్రధానంగా మనం పీల్చే గాలి వల్ల, మన శరీరానికి ఉండాల్సినటువంటి ఇమ్యూనిటీ తగ్గిన కారణాల వల్ల, మన శరీరంలో ఉండే యాంటీ బ్యాక్టీరియా యొక్క ప్రభావం మన ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యవంతులం కాస్త ఆరోగ్యాన్ని కోల్పోయే స్థితికి రావటం,
కొత్త కొత్త డిసీజెస్, కొత్త జబ్బులు రావటం ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ని చూస్తే ఇప్పుడు హార్ట్ అరెస్ట్ని చూస్తున్నాం. ఒకప్పుడు పెరాలసిస్ చూస్తే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ని చూస్తున్నాం. మనం 2000 సంవత్సరంలో కరోనా అనేటువంటి ఒక కొత్త వైరస్ని చూసి కొన్ని కోట్ల మంది అతలాకుతలమైన పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు వాటన్నిటికంటే కూడా ఏమి మనిషిలో ఉండేటువంటి ఏది తెలియకుండానే బాడీ లోపలే వైరస్ ప్రవేశించి ప్రజలు క్యాన్సర్ బారిన పడి ఆఖరి స్టేజీ వరకు కూడా క్యాన్సర్ను గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మన అందరం కూడా చూస్తున్నాం. మనకి తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, బంధువులను ఎక్కడో ఒక దగ్గర సంవత్సరానికి ఒక కేసును మనం చూస్తున్నాం. నోటి క్యాన్సరో, గొంతు క్యాన్సరో, లేదంటే రొమ్ము క్యాన్సరో, లేదంటే సర్వైవల్ క్యాన్సరో, లేదంటే ప్రొటెస్ట్ క్యాన్సరో, ఇంకా ఇతర క్యాన్సర్లన్నీ కూడా మనం చూస్తున్నాం. దాదాపు మెడికల్లో 500 రకాలైన క్యాన్సర్లు ఉన్నాయని చెబుతుంటే వింటున్నాం. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు గర్భసంచికి సంబంధించినటువంటి క్యాన్సర్ నుంచి రక్షించాలి. ఆ తల్లులు జన్మకి కారణమైనటువంటి ఆడపిల్లల్ని మనం భద్రంగా చూసుకోవాలి. జనాభాని పెంచేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో చాలామంది సర్వైవల్ క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనికి వ్యాక్సిన్లు తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా 15 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వ్యాక్సిన్లు, 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి వ్యాక్సిన్లు వేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క అనుమతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరల్డ్ వైడ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సూచనలు, ఐక్యరాజ్య సమితి వారి యొక్క ఆలోచనలతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ నివారణ కార్యక్రమాల మీద అవేర్నెస్ చేస్తూ ఈ సర్వైవల్ క్యాన్సర్కి సంబంధించినటువంటిది ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వ్యాక్సిన్లు వేస్తున్నటువంటి తరుణంలో మనకు కావలిలో కూడా మనకు కావలి పిహెచ్సి సెంటర్లు, కావలి పట్టణంలో ఉన్న పిహెచ్సి సెంటర్లు, రూరల్ మండలంలో ఉన్న పిహెచ్సి సెంటర్లు, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్, అర్లూరు లాంటిటువంటి వాటిల్లో సిహెచ్సిల్లో అన్నింటిలో కూడా ఈరోజు ఈ వ్యాక్సిన్లకి నాంది పలకడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ వ్యాక్సిన్ అందరి తల్లుల్లో అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు పాఠ్యపుస్తకాల్లో పాఠాలే కాదు, జీవితంలో జరగబోయేటువంటి సమస్యలను కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేపర్ను చూడటము, ఎక్కడో దగ్గర అవేర్నెస్ తీసి తోటి మీ మిత్రులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఈ వ్యాక్సిన్ ప్రధానంగా ఒక్క వ్యాక్సిన్ ఖరీదు 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయల ఖరీదైనటువంటి వ్యాక్సిన్ ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి ఆడబిడ్డ సర్వైవల్ క్యాన్సర్ ప్రకారం ఎక్కడ కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆ పిల్లలందరికీ కూడా ఉచితంగా అందించేదానికి ఈ వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చారు. ఇది ఓన్లీ 13 సంవత్సరాలు నిండి 14 సంవత్సరాలు పూర్తి కాకముందు, అంటే ఒక 14వ సంవత్సరంలో వయసున్న సారు ఇప్పుడు ఏంటంటే ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి, 15 సంవత్సరాలు కంప్లీట్ కాని వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం. అది కూడా సింగిల్ డోసు. ఈ వైల్ ఏంటంటే బయట అందరూ 3 డోసులు 2 డోసులు అట్లా వేసుకున్నారు. అట్లా కాకుండా ఇది మాడిఫై చేసి సింగిల్ డోస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అవైలబిలిటీగా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. సో అందరూ ఏంటంటే కావలి అర్బన్ మొత్తం కలిపి 987 మంది పిల్లలు ఉన్నారు. 14 సంవత్సరాలు ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ వాళ్ళు. సో అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నారు.
మేము క్యాన్సర్ రాకుండా సర్వైకల్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా మేము 14 years చెందిన పిల్లలకి 15th బర్త్డే జరుపుకొని అంటే 14వ సంవత్సరం జరిగిన పిల్లలకి గర్భాశయ నిర్వహణ క్యాన్సర్ రాకుండా మేము హెచ్పివి వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఇదేమంటే సింగిల్ డోస్ 0.5 ml ఇంట్రామస్కులర్ లెఫ్ట్ షోల్డర్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి కోసంగా చేస్తున్నాము. కాబట్టి ప్రతి పిల్లలకి వాళ్ళ పేరెంట్తో కాంటాక్ట్ పెట్టుకుంటా పేరెంట్తో మాట్లాడుకొని పేరెంట్ ఇష్టపడిన వాళ్ళందరికీ మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నాము. ఇంతకుముందు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా క్యాన్సర్ వ్యాక్సిన్ ఇంతకుముందు తీసుకున్నట్లయితే వెయ్యం. ఎవరు క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఇదే మొదటిసారి ఫస్ట్ టైం అంటే వేస్తున్నారు. ఏంటంటే మామూలుగా గర్భాశయ క్యాన్సర్ ఎందుకోసం అంటే ఎర్లీ మ్యారేజెస్ చేసుకొని భార్యాభర్తలతో కలవడం చేయడం అనేది దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 14 years